పరిశుద్ధుడైన తండ్రి, దయాళుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ రాత్రి వేళ మీ మాటలు చదివి ధ్యానించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు గణనామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను. ప్రియా పరలోకపు తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో అనేక మార్లు మనం ఈ వాక్యాన్ని చదివి ధ్యానించాము, విన్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచారకుడుగా, శిష్యుల యొక్క పాదాలు కడిగిన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈనాడు రక్షణ పొందిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, ప్రార్థనా జీవితం కలిగి, దేవుని యొక్క ఆత్మ కలిగి, ప్రభు యొక్క సన్నిధిలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకు అవసరమైనది ఏంటంటే, పరిచర్య చేసేటువంటి మనసు మనము కలిగి ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఒక భక్తుడు, ప్రియులారా, చార్లెస్ స్పర్జన్ అని, ఎవరైనా ఒక రాజుగా, ఒక రాణిగా ఉండడానికి దిగజారవద్దు. అంటే మనము మన ఆత్మీయ జీవితంలో మనం గొప్పవారమని, నాలాగా మనకలాగా మరొకరు లేరని అలా కాకుండా పరిచర్య చేసేటువంటి మనసుతో మన ఆత్మీయ జీవితం ఉండాలని ఈ యొక్క భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా దేవుడు మనకు సహాయం చేసి అట్టి మనసుతో నింపి నడిపించునుగాక. ఆమేన్. అదొకటి.